సో ఈ రోజు మనం అయితే చిన్న బ్రాండ్ నుంచి ఒక ఆర్జీబీ స్టిక్ లైట్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆర్జీబీ స్టిక్ లైట్ అయితే వచ్చింది. దాంతో పాటు ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా అంతేకాకుండా మనకి USB to Type C కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో మనం దీన్ని అయితే చార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంక పక్కన పెట్టి ఒకసారి లైట్ అయితే ఆన్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఇంక దీని బిల్డ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ తో వస్తుంది. ఇది ఇక్కడైతే మనకి 2 షీల్డ్స్ అయితే చూడొచ్చు. దీని అయితే మనం లైటింగ్ కంట్రోల్ చేయడానికి అయితే యూస్ చేస్తూ ఉంటాం. ఇంకా అంతేకాకుండా ఇక్కడైతే మీరు ఒక డిస్ప్లే చూడొచ్చు. దానిపైన RGBW అంటే రెడ్, గ్రీన్, బ్లూ, వైట్ మనం ఏదైనా సరే లైట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ మనం కనుక మోడ్స్ కనుక చూసుకున్నట్లయితే మధ్యలో అయితే మనకి పవర్ బటన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ సైడ్ అయితే మనకి RGB మోడ్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ CCT అంటే వైట్ లైట్స్ లో మీరు అయితే ఎలా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం లైటింగ్ ఇంటెన్సిటీ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అయితే ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా దీన్ని అయితే మనం మ్యూజిక్ తో కూడా సింక్ చేసుకోవచ్చు. ఈ బటన్ అయితే దానికైతే యూజ్ అవుతుంది. ఇంకా దీన్ని అయితే ఒకసారి ఆన్ చేద్దాం. జస్ట్ ఈ పవర్ బటన్ కనుక లాంగ్ ప్రెస్ చేస్తామన్నట్లయితే ఇదైతే ఆన్ అయిపోతుంది. ఇక్కడ మీరు డిస్ప్లే లో కూడా చూడొచ్చు. ఇదైతే ఇప్పుడు మనకి CCT లో ఉంది. లైట్ బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది. అంతేకాకుండా లైట్ ఇంటెన్సిటీ కూడా చూపిస్తుంది. ఇంకా మనం ఇప్పుడు కనుక RGB మోడ్ లోకి వెళ్తే ఇందులో అయితే మనకి చాలా రకాల మోడ్స్ అయితే ఉంటాయి. సో ఇంకా దీంట్లో మనకి ఎఫెక్ట్స్ లోనే చాలా రకాలు అయితే ఉంటాయి. ఈ RGB లైట్ ని మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. లేదు సింగిల్ లైట్స్ కావాలంటే సింగిల్ లైట్స్ యూస్ చేసుకోవచ్చు. ఇదైతే స్మూత్ ఫేడ్ లో ఉంది ఇప్పుడు. అలా అయితే మనకి చాలా రకాలు ఉన్నాయి. అందులోనే మనం ఇంటెన్సిటీని పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా చేయొచ్చు. ఇంకా అంతేకాకుండా CCT లో కనుక వెళ్ళినట్లయితే మనకి దీంట్లో మనం అయితే వైట్ బ్యాలెన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు దీని యొక్క ఇంటెన్సిటీని కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మనం కనుక దీన్ని మ్యూజిక్ మోడ్ లో పెట్టినట్లయితే ఇదైతే మనకి మ్యూజిక్ అయితే సింక్ అవుతుంది. మనకు వచ్చేసి ఆ మ్యూజిక్ మోడ్ లోనే దాదాపుగా 11 వరకు అయితే మోడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే నా ఫేస్ మీద అయితే ఏ లైట్ పడకుండా నార్మల్ లైటింగ్ లో అయితే ఉన్నాను. ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి ట్రై చేద్దాం. ఇదైతే మనకి వైట్ బ్యాలెన్స్ వామ్ మోడ్ లో ఉంది. ఇంక ఇందులోనే వైట్ మోడ్, ఇది కూల్ మోడ్. ఇంకా RGB లైట్ మోడ్ టెస్ట్ చేద్దాం. సో ఇది RGB మోడ్ లో రెడ్ కలర్ అనమాట. ఇది నా ఫేస్ మీద ఎలా పడుతుంది అయితే మీరు చూడొచ్చు. మనం ఫోర్గ్రౌండ్ లోనే కాకుండా మనకి ఇలా బ్యాక్గ్రౌండ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా బిగినర్ కంటెంట్ క్రియేటర్స్ అయినా లేదు అంటే వీడియో షూట్స్ ఏమైనా చేస్తున్నట్లయితే ఇదైతే బాగా యూజ్ అవుతుంది. సో ఇంకా దీంట్లో రిమోట్ లో ఉండే మోడ్స్ గురించి కనుక మాట్లాడుకుంటే ఇదైతే ఆన్ బటన్, ఇది ఇంకా ఆఫ్ బటన్. ఇది వచ్చేసి మనకి CCTకి షిఫ్ట్ అవడానికి. ఇంకా అంతేకాకుండా ఇది CCT లో వైట్ బ్యాలెన్స్ చేంజ్ చేసుకోవడానికి, ఇది వచ్చేసి తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి. ఇంకా ఇలానే ఇంటెన్సిటీని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకా ఇది RGB మోడ్ లోకి వెళ్ళడానికి, అలానే రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ కి, గ్రీన్ కలర్ కి, బ్లూ కలర్ కి షిఫ్ట్ అవడానికి అయితే యూస్ చేస్తారు. ఇంకా అంతేకాకుండా ఈ స్టిక్ లైట్ కనుక చూస్తున్నట్లయితే 2 సైడ్స్ అయితే మనకి ఈ థ్రెడ్ అనేది అయితే ఇచ్చారు. దీన్ని యూస్ చేసి మనం అయితే దీన్ని ట్రైపాడ్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి ఒకసారి అయితే చెక్ చేయండి. సో వీడియోని ఇక్కడ వరకు చూసారు కాబట్టి లైక్ చేయండి. మన వీడియోస్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.